ఒక మంచి ఫీల్ సాంగ్తో గర్ల్ వీడియో ఎడిట్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకసారి డెమో చూపిస్తాను, చూడండి. ఫుల్ సాంగ్తో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఎడిటింగ్ ప్రాజెక్ట్ లింకు మళ్ళీ పాంట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి. ఈ గ్రీన్ కలర్ ఫోటోలో ఫోటో యాడ్ చేసుకోండి కలర్ అండ్ ఫీల్డ్లో. మళ్ళీ ఇక్కడ ఏమేమైతే చేంజ్ చేస్తానో అవన్నీ మిగతా గ్రూపుల్లో చేంజ్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. దానిపైన గ్రూప్ ఇచ్చాను కదా, ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి గ్రీన్ కలర్ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి సేమ్ ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ స్క్రీన్ పైన టచ్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోండి ఇలా. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. గ్రూప్ పైన ఉన్న ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ సెంటర్లో డబల్ ట్యాప్ చేయండి. మళ్ళీ కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటో కలర్ యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో కలర్ యాడ్ చేసుకొని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. దానిపైన ఉన్న 3 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఇలా ఆరో మార్క్ పైన క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. ఇదొకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. మళ్ళీ ఈ రెడ్ మార్క్ నుంచి ఈ రెడ్ మార్క్ వరకు లిరిక్స్ ఉంటాయి కదా, ఆ లిరిక్స్ మాత్రము ఈ ఫోటో కలర్ యాడ్ చేసుకోండి. లిరిక్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి పెన్ సింబల్ సెలెక్ట్ చేసుకొని సేమ్ కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఇక్కడున్న లిరిక్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఇలా ఆరో మార్క్ పైన క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకొని కలర్ ఒకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫోటో ఒకటి ఉంది కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ సేమ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇలా ఈ గ్రూపుల్లో అంతా యాడ్ చేసుకోండి. మళ్ళీ సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియో సేవ్ చేసుకోండి.